హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో ఫస్ట్ అసలు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి నెట్వర్క్ని బేస్ చేసుకుని ఒక టాస్క్ అనేది చేస్తాయి. సో ఆ టాస్క్ని యూజర్ అనే అతను యాక్సెస్ చేసుకుంటాడు. సో వీళ్ళ వర్క్ మొత్తం ఏంటంటే యూజర్కి తెలియదు, ఇంత కష్టపడి చేస్తున్నారు లేకపోతే ఇన్ని సిస్టమ్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ యూజర్కి తెలియకుండా వీళ్ళు వర్క్ అనేది చేసేసి ఏం చేస్తారు, యూజర్ అనే అతనికి వర్క్ అనేది అసైన్ చేస్తారు, ఇచ్చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చేస్తారు. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ వన్ వచ్చరికి ఇంటర్నెట్. మేజర్గా ఇక్కడ మనం 4 ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి, ఇంటర్నెట్. సో చూద్దాం చూడండి. ఇంటర్నెట్ ఈజ్ ఏ వెరీ లార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో ఇక్కడ ఇచ్చిన 4 ఎగ్జాంపుల్స్లో ఇంటర్నెట్ అనేది చాలా పెద్దది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. సెకండ్ పాయింట్ చూడండి, ఇట్ ఎనేబుల్స్ యూజర్స్ వేర్ ఎవర్ దే ఆర్ టు మేక్ యూజ్ సర్వీసెస్. ఎక్కడున్నా సరే వాళ్ళకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, లైక్ ఏమేంటి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్, ఈమెయిల్, ఫైల్ ట్రాన్స్ఫర్, సో ఇవన్నీ ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్ట్ మిలియన్స్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ మ్యాన్స్. లోకల్ ఏరియా నెట్వర్క్ని, మెట్రో ఏరియా నెట్వర్క్ని. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని కలిగి ఉంటుంది. సో మిలియన్స్ ఆఫ్, అందులో కూడా 1, 2 కాదు, మిలియన్స్ ఆఫ్ నెట్వర్క్స్ని కనెక్ట్ అయి ఉంటుంది ఏది, ఇంటర్నెట్ అనేది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి చూడండి, ఇంట్రానెట్. ఇంటర్నెట్ వేరు, ఇంట్రానెట్ వేరు. ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్గా జరుగుతుంది. సో ఇంట్రానెట్ అనేది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి మాత్రమే నెట్ని కనెక్షన్ ఇస్తుంది. సో దీనికి కూడా ఏంటంటే ఇంటర్నెట్తో కనెక్షన్ ఉండాల్సిందే, ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఏంటంటే ఇది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ డేటాని యాక్సెస్ చేసుకోకుండా జరుగుతూ ఉంటుంది. సో చూద్దాం చూడండి, అండ్ ఇంట్రానెట్ ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ ది ఇంటర్నెట్. సో ఇంటర్నెట్లో ఒక పోర్షన్ అది, దట్ ఈజ్ సపరేట్లీ అడ్మినిస్ట్రేటెడ్, సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ చేయబడుతుంది ఇది. అండ్ హ్యాస్ ఏ బౌండరీ దట్ కెన్ బి కాన్ఫిగర్డ్ టు ఎన్ఫోర్స్ లోకల్ సెక్యూరిటీ పాలసీ. సో ఇక్కడ ఏంటంటే లోకల్ సెక్యూరిటీ పాలసీ అనేది ఉంటుంది. సో ఈ పాలసీని బేస్ చేసుకొని ఇది రన్ అవుతూ ఉంటుంది. సో వేరే వాళ్ళు వచ్చేసి దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ చూడండి, ఇట్ మే బీ కంపోజ్డ్ ఆఫ్ సెవరల్ ల్యాండ్స్. సో ఇక్కడ చూడండి, సెవరల్ ల్యాండ్స్ అనేది ఉంటాయి దీంట్లో, లింక్డ్ బై ఏ బ్యాక్ బోన్ కనెక్షన్. సో చాలా ల్యాండ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ల్యాండ్స్ అనేది వర్క్ అవ్వాలన్నా కానీ మనకేం కావాలి, వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది కావాలి, దట్ మీన్స్ ఇంటర్నెట్ అనేది కావాలి. సో నెక్స్ట్, అండ్ ఇంట్రానెట్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ వయా ద రూటర్. రూటర్ ద్వారా ఈ ఇంట్రానెట్ అనేది ఇంటర్నెట్తో కనెక్షన్ అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్, విచ్ అలౌస్ ద యూజర్స్ టు యూజ్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్. ఓకేనా. సో ఓవరాల్గా ఏంటి, ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్గా యాక్సెస్ చేసుకుంటుంది. సో ఇంటర్నెట్ అనేది యూజర్ యాక్సెస్ చేసుకోవాలంటే చాలా సిస్టమ్స్ ఇంటర్నెట్ గురించి వర్క్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నెట్లో కూడా అదే జరుగుతుంది. బట్ ఇది వచ్చేసరికి ఏంటి, చాలా లార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ఫైర్ వాల్. ఫైర్ వాల్ అనేది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇంట్రానెట్లో యూజ్ చేస్తారు. ఫైర్ వాల్ ఈజ్ ప్రొటెక్ట్ ఇంట్రానెట్ బై ప్రివెంటింగ్ అనాథరైజ్డ్ మెసేజెస్ ఎంటరింగ్. సో అనాథరైజ్డ్ మెసేజెస్ రాకుండా, అనాథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేసుకోకుండా ఫైర్ వాల్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి చూడండి, మొబైల్ కంప్యూటింగ్. సో మొబైల్ కంప్యూటింగ్ వచ్చేసరికి ఏంటంటే పోర్టబుల్ కంప్యూటింగ్, పోర్టబుల్ డివైజెస్ ఉంటాయి కదా, వాటి మధ్య కనెక్షన్స్ కోసం యూజ్ చేస్తారు. సో చూద్దాం చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజెస్ లైక్ ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్, హ్యాండ్ హెల్డ్ డివైజెస్. నెక్స్ట్ అదేవిధంగా పేజర్ డిజిటల్ కెమెరాస్, నెక్స్ట్ స్మార్ట్ వాచెస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఏసీస్, కార్స్, సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటన్నింటినీ ఇంటిగ్రేషన్ చేయడానికి మొబైల్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది కూడా ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమే. నెక్స్ట్ చూడండి, దీస్ డివైజెస్ కెన్ బి కనెక్టెడ్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతుంది కన్వెన్షనల్లీ ఇన్ వేరియస్ ప్లేసెస్. ఒక ప్లేస్లో కాదు, రకరకాల ప్లేసుల్లో నుంచి కనెక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, మేక్స్ మొబైల్ కంప్యూటింగ్ పాసిబుల్. సో ఇక్కడ ఏంటంటే మొబైల్ కంప్యూటింగ్ మాత్రమే దీన్ని పాసిబిలిటీ అనేది చేస్తుంది. ఓకేనా. సో ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్గా, ఇంట్రానెట్ అనేది విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇది వచ్చేసరికి ఏంటి, మొత్తం ఎక్కడున్నా జియోగ్రాఫికల్ ఎక్కడున్నా చేస్తుంది, బట్ ఏంటి చిన్న చిన్న వాటిల్లో మాత్రమే చేస్తుంది. ఓకేనా. మొబైల్ కంప్యూటింగ్ అంటే ఎగ్జాంపుల్కి మొబైల్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వరల్డ్ వైడ్ వెబ్. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ప్రపంచం మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, కీ ఫీచర్ ఆఫ్ ది వెబ్ ఈజ్ దట్ ప్రొవైడ్స్ ఏ హైపర్ టెక్స్ట్ స్ట్రక్చర్.
సో ఇక్కడ చూడండి వెబ్ అనేది ఏంటంటే మనకి వెబ్ పేజెస్ని డిస్ప్లే చేస్తుంది. సో వెబ్ పేజెస్లో చాలా కంటెంట్స్ అనేవి ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే చూడండి, కీ ఫీచర్ ఆఫ్ ది వెబ్ ఈజ్ దట్ ఇట్ ప్రొవైడ్స్ హైపర్ టెక్స్ట్ స్ట్రక్చర్, ఓకేనా, అమాంగ్ ద డాక్యుమెంట్స్ దట్ ఈజ్ స్టోర్స్, ఓకేనా, డాక్యుమెంట్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. అదేవిధంగా రిఫ్లెక్టింగ్ ద యూజర్స్ రిక్వైర్మెంట్ ఆర్గనైజ్ దేర్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు కంప్యూటర్ డెఫినేషన్ కావాలి అని నేను దేంట్లో సెట్ చేస్తాను, గూగుల్లో సెట్ చేస్తాను, ఓకేనా, వరల్డ్ వైడ్ వెబ్ని బేస్ చేసుకొని. సో ఈ వెబ్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే హైపర్ టెక్స్ట్ అనే దాన్ని తీసుకొని వస్తుంది. అంటే మీన్ ఏంటి, అక్కడ వెబ్ పేజ్, ఒక వెబ్ పేజ్ని తీసుకొస్తుంది. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, నేను కంప్యూటర్ డెఫినేషన్ అడిగాను. సో నాకు వచ్చే డేటా కూడా ఏమవుతుంది, కంప్యూటర్ డెఫినేషన్ అవుతుంది, ఓకేనా. ఆ పేజ్లో కంప్యూటర్ డెఫినేషన్ అనేది ఉంటుంది, ఓకేనా. ఆ పేజ్ని క్రియేట్ చేయడానికి మనం హైపర్ టెక్స్ట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, దిస్ మీన్స్ దట్ డాక్యుమెంట్ కంటైన్స్, ఆ డాక్యుమెంట్ అనేది కలిగి ఉంటుంది దేన్ని, లింక్స్ని కలిగి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే అక్కడ ఒక లింక్ అనేది ఇస్తారు, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ వచ్చేస్తుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే కంప్యూటర్ డెఫినేషన్ అని టైప్ చేశాను, కంప్యూటర్ డెఫినేషన్ వచ్చింది. ఆ డెఫినేషన్ కింద ఒక లింక్ ఉంది, దాంట్లో వచ్చేసరికి ఏమొచ్చిందంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లింక్ ఉంది. అది నేను దాన్ని క్లిక్ చేస్తే నాకు ఇంకోటి వస్తుంది, ఏంటి, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది. ఆ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లోకి వెళ్ళగానే మళ్ళీ ఇంకొక లింక్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది కనిపిస్తుంది. సో ఇట్లాగా సో లింక్స్ అనేవి ఉంటాయి. రెఫరెన్స్ టు అదర్ డాక్యుమెంట్, వేరే డాక్యుమెంట్కి అది రెఫరెన్స్లా పనిచేస్తాయి, ఓకేనా. అండ్ రిసోర్సెస్ దట్ ఆర్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ద వెబ్, ఇవన్నీ కూడా వెబ్లోనే స్టోర్ అవుతాయి. ద వెబ్ ఈజ్ బేస్డ్ ఆన్ 3 మెయిన్ స్టాండర్డ్స్ టెక్నాలజీ కాంపోనెంట్స్. వెబ్ అనేది 3 మెయిన్ కాంపోనెంట్స్తో డిజైన్ చేయబడి ఉంటుంది. సో అవి ఏమేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, ఓకేనా. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి, అసలు దీన్ని చదివే పని లేకుండా సింపుల్గా మీకు ఆల్రెడీ వెబ్ టెక్నాలజీలో వచ్చింది హైపర్ టెక్స్ట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనం ఏంటి ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి కొన్ని ట్యాగ్స్ని రాసేసి ఒక వెబ్ పేజ్ని డెవలప్ చేసేస్తాం. సో ఆ వెబ్ పేజ్లో మనకి ఏముంటాయి, ఇమేజెస్ ఉండొచ్చు, ఆడియోస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, లింక్స్ ఉండొచ్చు. సో ఇట్లా రకరకాల అన్నింటినీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం చూడండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద టెక్స్ట్ని, నెక్స్ట్ ఇమేజెస్ని, ఇంకా మనం రకరకాలుగా కంటెంట్స్ అనేవి రాసుకోవచ్చు, చాలా కంటెంట్స్ని. దట్ మేకప్ ద కంటెంట్స్ ఆఫ్ వెబ్ పేజ్కి మేకప్ చేస్తుంది, లేదా వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తుంది. ఎలాగా, రకరకాల వాటితో. సో జనరల్గా కంప్యూటర్ డెఫినేషన్ జస్ట్ మ్యాటరే రాశారనుకోండి మనకంత ఎఫెక్టివ్గా ఉండదు, ఓకేనా. అది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ డయాగ్రామ్ బొమ్మతో, లేదు ఇంకా కుదిరితే కొంచెం ఆడియోతో, లేదు ఇంకా వీడియోతో, ఇట్లా రకరకాలుగా ఉందనుకో ఆ వెబ్ పేజ్ అనేది మనకి ఇంకా ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో చూద్దాం చూడండి, నెక్స్ట్ మెయిన్గా ఇంకా ఏంటంటే డిఫరెంట్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ హెచ్టిఎంఎల్లో రకరకాల ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. హెడ్డింగ్ ట్యాగ్ అని, సో రకరకాల ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎయిదర్ వీ కెన్ ప్రొడ్యూస్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ చూడండి, లే అండ్ ఆర్ యూజింగ్ ఎనీ హెచ్టిఎంఎల్ అవేర్ ఎడిటర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా మనకి టెక్స్ట్ ఎడిటర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే నోట్ప్యాడ్లో మనం టైప్ చేసి రాసుకోవచ్చు. అలా కాకుండా ఆటోమేటిక్గా కోడ్ వచ్చే ఎడిటర్స్ ఇంకో ఉన్నాయి, అవి హెచ్టిఎంఎల్ అవేర్ ఎడిటర్స్ అంటారు. సో అట్లాగా రెండిట్లో మనం హెచ్టిఎంఎల్ కోడ్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఫైల్. హెచ్టిఎంఎల్ టెక్స్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఒక ఫైల్లో స్టోర్ అవుతుంది. దట్ ఏ వెబ్ సర్వర్ కెన్ యాక్సెస్. సో ఇక్కడ ఏం జరగాలంటే మనం జస్ట్ హెచ్టిఎంఎల్లో కోడ్ రాసేస్తే అది డైరెక్ట్గా మనకి ఇంటర్నెట్లో కనిపించదు. మనం రాసిన కోడ్ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసింది, ఆ వెబ్ పేజ్ని మనం ఏం చేయాలి, వెబ్ సర్వర్తో లింక్ ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, సెకండ్ వన్ వచ్చరికి యూఆర్ఎల్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, మనం లింక్ అనేది ఒకటి ఇచ్చాను చూసారు, ఇక్కడ లింక్స్, ఆ లింక్స్ని క్రియేట్ చేసేదే ఈ యూఆర్ఎల్ అనేది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి మీరు ఆల్రెడీ చూసుంటారు వెబ్ పేజెస్లో అండర్లైన్ చేసి బ్లూ మార్కుల్లో కొన్ని కనిపిస్తూ ఉంటాయి, వాటిని క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది, అది వచ్చేసరికి యూఆర్ఎల్ అంటారు. సో ఇప్పుడు చూడండి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఇదేం చేస్తుందంటే ది పర్పస్ ఆఫ్ యూఆర్ఎల్ ఈజ్ టు ఐడెంటిఫై రిసోర్సెస్ బ్రౌజర్స్ look up to the corresponding URL when user click on the link. లింక్ని యూజర్ అనే అతను క్లిక్ చేస్తే దానికి కరస్పాండెడ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక వెబ్ పేజ్లో కంప్యూటర్ డెఫినేషన్ అనేది టైప్ చేసి
తీసాను, ఒక వెబ్ పేజ్ వచ్చింది. వెబ్ పేజ్లో ఏం జరుగుతుంది, కింద ఇంకొక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సో దాని పర్పస్కి దీన్ని యూజ్ చేస్తారు. సెలెక్ట్ ఆన్ దేర్ బుక్ మార్క్స్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవ్రీ యూఆర్ఎల్ హ్యాస్ 2 లెవెల్ కాంపోనెంట్స్ రెండు ఉంటాయి అంట. సో ఎగ్జాంపుల్కి వచ్చరికి చూడండి, మెయిల్ టు అని రాశాను, xyz@abc.com అని రాశాను. ఓకేనా, ఇదేంటి యూజర్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏంటి www.http/ సో ఇట్లా రాసుకుంటాం కదా. సో అవి వచ్చేసరికి మనకి ఏమవుతాయంటే యూఆర్ఎల్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ అని ఉంది, అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రోటోకాల్ అని ఉంది, ప్రోటోకాల్ గురించి ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇది కూడా సెక్యూరిటీ పర్పస్కి యూజ్ చేస్తాం. ఫైర్ వాల్ అనేది మనకి ఎలాగైతే యూజ్ అవుతుందో ప్రోటోకాల్ కూడా ఇంచుమించు అలాగే యూజ్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ చూడండి, డిఫైన్స్ ద వే ఇన్ విచ్ బ్రౌజర్స్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఇంటరాక్ట్ విత్ వెబ్ సర్వర్. సో వెబ్ సర్వర్తో ఇంటరాక్షన్ అనేది జరగటం కోసం ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా. మేజర్ ఫీచర్స్ వచ్చేసరికి ఏంటంటే రిక్వెస్ట్, రిప్లై, ఇంటరాక్షన్, దీంట్లో మేజర్గా ఉండే ఫీచర్స్. నెక్స్ట్ అదే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, రిప్లై అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కంటెంట్ టైప్స్, కంటెంట్ అనేది ఏ టైప్స్ అనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ 1 రిసోర్సెస్ పర్ రిక్వెస్ట్, ఒక రిసోర్సే ఒక రిక్వెస్ట్కి. నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ డెఫినేషన్ అనే రిక్వెస్ట్ పెట్టాను. సో నాకు ఒక రిసోర్స్ అనేది వస్తుంది. సో ఆ టైప్ కూడా ఉంటుంది ఫీచర్స్. నెక్స్ట్ అదేవిధంగా సింపుల్ యాక్సెస్ కంట్రోల్. సో ఇది కూడా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వరల్డ్ వైడ్ వెబ్ గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే, నేను ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు నాకు వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేయడానికి HTML అనేది యూజ్ చేస్తాము. సో ఆ HTMLలో మనం ఏంటి కొన్ని యూఆర్ఎల్ యూజ్ చేస్తాము, లింక్స్ అంటారు. సో యూఆర్ఎల్ అంటే ఏంటి, యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ లేదా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అంటారు. సో ఇక్కడ ఇదేంటి, దీన్ని క్లిక్ చేస్తే మనకేంటి వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, HTMLలో మనం కోడ్ రాసాం, కోడ్ రాస్తే అదేమవుతుంది, ఒక వెబ్ పేజ్ క్రియేట్ అయ్యి మన సిస్టంలోనే ఉంటుంది. కానీ అది ఇంటర్నెట్లో కనిపించాలంటే మనం ఏం చేస్తాం, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనకి అక్కడ ఉన్న ఎక్కడో ఇంటర్నెట్లో మనం యాక్సెస్ చేసుకోవడానికి, ఎక్కడో ఉన్న డేటా మనకి రావడానికి, మన డేటా దానికి పోవడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్.